తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం దివాన్ చెరువు వద్ద గిడ్డంగిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. దివాన్ చెరువు సమీపంలోని ఫ్రూట్ స్టోరేజ్ పాయింట్ వద్ద మంటలు చెలరేగాయి. చుట్టుపక్కల దట్టంగా పొగ కుమ్మేసింది. మంటలు భారీగా ఎగిసిపడడంతో స్థానికులు ఆందోళన చెందారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు అగ్ని ప్రమాదం కారణంగా హైవేపై ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం దివాన్ చెరువు వద్ద గిడ్డంగిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. దివాన్ చెరువు సమీపంలోని ఫ్రూట్ స్టోరేజ్ పాయింట్ వద్ద మంటలు చెలరేగాయి. చుట్టుపక్కల దట్టంగా పొగ కమ్మేసింది. మంటలు భారీగా ఎగిసిపడడంతో స్థానికులు ఆందోళన చెందారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు అగ్ని ప్రమాదం కారణంగా హైవేపై ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. దీనిపై మరింత సమాచారం మనకు ఫోన్లో చిట్టిబాబు అందిస్తారు. చెప్పండి చిట్టిబాబు. కావ్య రాజమండ్రి సమీపంలో ఉన్నటువంటి దివాన్ చెరువులో ఈరోజు 2 గంటల సమీపంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేస్తుంది. ముఖ్యంగా దివాన్ చెరువు గ్రామంలో అయితే ఆ తూర్పుగోదావరితో పాటు చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా ఫ్రూట్స్ అనేవి సప్లై చేస్తూ ఉంటారు. వాళ్ళు వ్యాపారస్తులకి కానీ లేకపోతే ఇతరత్ర దారి ప్రయాణికులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఫ్రూట్స్ అనేవి అమ్ముతూ ఉంటారు. తూర్పుగోదావరి ప్రాంతం అంతా కూడా ఎక్కువ మోతాదులో అయితే ఇక్కడ ఫ్రూట్స్ అనేవి లభిస్తూ ఉంటాయి. అయితే సుమారు 2 గంటల సమయంలో ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల సమయంలో కారణం ఏంటనేది తెలియకపోయినప్పటికీ భారీగా అగ్ని ప్రమాదం సంభవించడంతో అక్కడ ఉండేటువంటి వ్యాపారస్తులందరూ కూడా భయాందోళనకు గురయ్యారు. అయితే వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించినప్పటికీ అక్కడ ఉండేటువంటి ప్రతి ఒక్కరు కూడా భయాందోళనకు గురై వెంటనే ఫైర్ సిబ్బంది ఫోన్ చేయడంతో అప్రమత్తమైనటువంటి ఫైర్ సిబ్బంది అంతా కూడా ఆర్యాపురం, ఇన్నిస్పేట, అదేవిధంగా కొవ్వూరు ప్రాంతాల నుంచి కూడా ఫైర్ ఇంజన్లు రప్పించి మంటలను అయితే అదుపు చేశారు. అయితే దీనిపైన అక్కడ ఉన్నటువంటి స్థానికులను అయితే సమాచారం అడిగి తెలుసుకుంటే వారు ఏమంటున్నారంటే ఈ రోజు జరిగినటువంటి ప్రమాదానికి రేపు ఏదైతే వ్యాపారానికి అవసరమో ఆ సరుకంతా కూడా మంటల్లో కాలిపోయిందని, అదేవిధంగా సుమారు 2 నెలల క్రితం ఆయన నిర్మించుకున్నటువంటి షెడ్ మొత్తం కూడా పూర్తిగా కాలిపోయి సుమారు 20 లక్షల నష్టం, అదేవిధంగా ఫ్రూట్స్ పరంగా 10 లక్షల నష్టము, అదేవిధంగా అక్కడ ఉండేటువంటి ట్రేల వల్ల ముఖ్యంగా ఏవైతే ప్లాస్టిక్ ట్రేస్ ఉంటాయో ఆ ట్రేస్ వల్ల మంటలు అధికమైపోవడంతో చుట్టుపక్కల ఉన్న వాతావరణంతో కూడా భయాందోళనకు గురవడం జరిగింది. కావ్య. రైట్, థాంక్యూ చిట్టిబాబు.